ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో మరోసారి నీళ్ల పంచాయతీ. కృష్ణా జలాలపై మాటల యుద్ధం. జెండా వందనం వేళ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి వాటర్ ఫైట్ కు దారితీస్తున్నాయి. తెలంగాణ వాటాలో ఒక్క నీటి బొట్టును కూడా వదులుకునే ప్రసక్తే లేదన్న సీఎం రేవంత్ కామెంట్స్ హీటెక్కిస్తున్నాయి. అటు కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 30% వాటా ఇవ్వాలంటూ ఏపీ ఈఎన్సీ లేఖ రావడంపై బీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. నీటి వాటాలపై ఏపీ లేఖలు రాస్తూ ఉంటే రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తుందంటూ విరుచుకుపడుతూ ఉండడం మరింత కాకరేపుతోంది. కృష్ణా జలాలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎప్పటికీ చల్లారని చిచ్చు ఇప్పుడు మరోసారి ఆ మంటలు రాజుకుంటున్నాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేదికపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో జల వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ నీటి వాటాలకు అనుగుణంగానే ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. తెలంగాణకు రావాల్సిన ఒక్క నీటి బొట్టును కూడా వదులుకోబోమని చెప్పారు. నీటి వాటాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలపై రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కృష్ణా గోదావరి జలాలలో తెలంగాణకు దక్కవలసిన న్యాయమైన వాటా సాధించే విషయంలో రాజీ పడే సమస్యనే లేదు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చే చివరి బొట్టు వరకు సాధించి తీరుతాం. అటువంటి సాధనలో భాగంగా తుమ్మిడిహెట్టి నుంచి ఇటు పాలమూరు వరకు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరును అందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. కృష్ణా జలాలపై ఏపీ లేఖలు రాస్తుంటే సీఎం రేవంత్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 30% వాటా మాత్రమే ఇవ్వాలంటూ ఏపీ ఈఎన్సీ లేఖ రాశారని ఆరోపించారు. ఏపీ ఈఎన్సీ రాసిన లేఖను ఆయన బహిర్గతం చేశారు. తెలంగాణ వాటాను నిర్ణయించే అధికారం ఏపీ అధికారులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ హక్కుల విషయంలో ఏపీ జోక్యాన్ని సహించబోమని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిందే నీళ్లు నిధులు నియామకాలు వీటిలో అన్యాయం జరిగినందుకు 10 సంవత్సరాల్లో ఎవరి నీళ్ళు వల్ల వాడుకున్నాం. బాజాప్తా తెలంగాణకు వచ్చే వాట వాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ చైర్మన్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. కృష్ణా రివర్ బేసిన్లో ఉన్నటువంటి ప్రాంతానికి ఓన్లీ 30 టీఎంసీలే నీళ్ళు ఇవ్వండి అని ఆయన ఎవడు? తెలంగాణ గురించి రావడానికి నీకు ఎవడు అధికారం ఇచ్చింది? తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లా? ఏ ధైర్యంతోన ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ లెటర్ రాస్తాడు? ఈ లెటర్ ఎంత ధైర్యమైన. ఒకవైపు కృష్ణా జలాల్లో ఒక్క బొట్టు వదులుకోం అని సీఎం రేవంత్ అంటుంటే మరోవైపు తెలంగాణ వాటా ఎంతో చెప్పడానికి ఏపీ ఈఎన్సీ ఎవరని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. మొత్తంగా కృష్ణా జలాల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వాటర్ ఫైట్ కు దారితీస్తోంది.